దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఏప్రిల్ 1న ఈ నెల మేము గాంగాపురం బయలుదేరాం అనమాట. సాయంత్రము చీకటి అయిపోయిందండి. అనుకోకుండా పెద్ద వర్షము, అసలు రోడ్డు కూడా ఏం కనిపించలేదు. మేమైతే ఇది గురు పరీక్షనే అనుకున్నాము కాబట్టి స్వామివారి మీదే భారం వేసి బయలుదేరిపోయాము. కానీ అసలు రోడ్ అయితే కనిపించలేదన్నమాట. అతి కష్టం మీదైతే స్వామివారు మమ్మల్ని అక్కడికి చేర్చారు. ఇక ఇది సంగమం అన్నమాట. సంగమం దగ్గర స్వామివారికి సంబంధించిన గురుచరిత్ర గ్రంథాలు, మీరు అక్కడ దీపం పెట్టుకోవచ్చు. అక్కడున్న రావి చెట్టు దగ్గర మరియు మేడి చెట్టు దగ్గర కూడా చాలామంది పారాయణ చేసుకుంటారండి. ప్రదక్షిణాలు కూడా చేసుకోవచ్చు. మీకు 108 ప్రదక్షిణాలు చేసే ఓపుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. ఇది సంగమం దగ్గర ఇలా నిద్ర కూడా చేయొచ్చు అనమాట. అందరూ నిద్ర కూడా చేస్తారు అక్కడ. బయట స్థలం ఉంటుంది. జై గురుదత్త అండి. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయండి.